అక్బర్ బీర్బల్ కథ. ఒకరోజు అక్బర్ ప్రశాంతమైన పూల నందనవనంలో సభను ఏర్పాటు చేస్తాడు. బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్కు ఒక కోడిని బహుమతి ఇవ్వాలన్న కోరిక కలిగింది. ఆ రోజు సభలో అందరి ముందు, బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నువ్వు తింటావా? ఆ విధంగా అక్బర్ చక్రవర్తి బీర్బల్ని అడుగుతాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారని ఒక్క క్షణం ఆలోచించి మనసులో అనుకున్నాడు బీర్బల్. బీర్బల్ చక్రవర్తితో ఇలా అంటాడు. ప్రభు, వారు ఏమి ఇచ్చిన వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం. ఆ విధంగా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి చెబుతాడు. అప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్తో ఇలా అడుగుతాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు. తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా. అక్బర్ చక్రవర్తి బీర్బల్తో ఆ విధంగా చెప్తాడు. ప్రభు, మీరేమి కంగారు పడవాకండి. అన్న మాట మీద నేను నిలబడతాను ప్రభు. మీరు ఏదిచ్చినా ఎలాగైనా తింటాను. ఆ విధంగా బదులిచ్చాడు బీర్బల్. ఎవరక్కడ? వెళ్ళి కోడిని తీసుకొని సభలోకి రండి. వెంటనే సేవకుని చేత కోడిని తెప్పిస్తాడు అక్బర్ మహారాజు. ఏం బీర్బల్, ఈ కోడిని నువ్వు తింటావా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ని. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను ఎలాగైనా తింటానని. ఆ విధంగా అన్నాడు బీర్బల్ అక్బర్తో. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అక్బర్ బీర్బల్తో ఇలా అంటాడు. నువ్వు శాకాహారివి కదా, ఈ కోడిని ఎలా తింటావు అన్నాడు అక్బర్. బీర్బల్ ఇలా అంటాడు అక్బర్తో. అవును ప్రభు, నేను శాకాహారిని. నేను కోడిని కోసుకొని తినను, అమ్ముకొని తింటాను. ముందే చెప్పాను కదా ప్రభు, ఎలాగైనా తింటాను అని. ముసిముసి నవ్వుతో చెప్పాడు బీర్బల్. ఆయన మాటలు విన్న చక్రవర్తితో పాటు ఆ సభలో వారందరూ గట్టిగా నవ్వారు.